కాకాని రోడ్లోని గడ్డిపాడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా 4 సైకిళ్లు పంపిణీ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఆటోనగర్ బ్రాంచ్ అధికారులు ఈ సైకిళ్లను పంపిణీ చేశారు. అలాగే విద్యార్థులకు పాఠశాలల్లో అవసరమైన కుర్చీలు బహూకరించారు. ఈ సందర్భంగా ఎస్పీహెచ్ ఆటోనగర్ బ్రాంచ్ అధికారులు మాట్లాడుతూ తమ బ్యాంక్ విద్యా పథకం ద్వారా అందిస్తున్న చేయూతను విద్యార్థులు అందిపుచ్చుకొని ఉన్నత విద్యావంతులు కావాలన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కూల్లో ఎస్బీహెచ్ విద్య అనేటువంటి ఈ పథకం ద్వారా ఒక 4 ఆడపిల్లలకి వాళ్ళకి ప్రోత్సాహకరంగా గత 4 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ ప్రోత్సాహక పరిధిలో వాళ్ళకి సైకిళ్ళు, తర్వాత చదువుకోవడానికి కుర్చీలు, అల్మైరా ఇలాంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు ఆ పిల్లల్ని అభినందిస్తూ వాళ్ళు మరింత వృద్ధిలోకి రావాలి, బాగా చదువుకోవాలి, స్కూలు మానేసేయడం కాకుండా దీన్ని కంటిన్యూ చేస్తుంటేనే ఈ పథకం వర్తిస్తుంది. కాబట్టి కాపులకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ దీక్షకు వైసీపీ నేత అంబటి రాంబాబు మద్దతు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఎన్నికల్లో కాపులకిచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. శాంతియుతంగా కాపు సంఘాలు చేస్తున్న నిరసనలను పోలీసులను అడ్డుపెట్టి అణచివేయాలని ప్రభుత్వం చూస్తుందని అంబటి రాంబాబు మండిపడ్డారు. హిందూ కళాశాల ఏకదండయ్య పంతులు హాల్లో శ్రీ చెరువు సూర్యనారాయణమూర్తి, శ్రీమతి సీతారామమ్మ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగం ఆచార్య బ్రహ్మశ్రీ మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రికి పురస్కారాన్ని అందజేశారు. ప్రపంచంలో అన్నిటికన్నా అద్భుతమైన సంబంధం విద్యా సంబంధమని ఆంధ్ర విశ్వవిద్యాలయ తెలుగు విభాగం ఆచార్య బ్రహ్మశ్రీ మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి పేర్కొన్నారు. శ్రీ చెరువు సూర్యనారాయణమూర్తి, శ్రీమతి సీతారామమ్మ పురస్కారం అందుకుని అనంతరం మాట్లాడారు. విద్యా సంబంధం తర్వాత గురు శిష్యుల సంబంధం అపూర్వమైందని అన్నారు. అన్నిటికంటే గొప్ప సంబంధం విద్యా సంబంధం చాలా గొప్పది. గురు శిష్య సంబంధం అంతకంటే చాలా గొప్పది. తండ్రి కొడుకుల సంబంధం గొప్పదా, గురు శిష్యుల సంబంధం గొప్పదా అని విచారించి ఒక చోట వేదవ్యాస మహర్షి విద్యా సంబంధం చాలా గొప్పది, దాని తర్వాతే పితృపుత్ర భావం. కారణం ఏమిటంటే ఒక జ్ఞానాన్ని ఉపదేశం చేసే గురువు శిష్యుణ్ణి తన దగ్గరకు తీసుకొని. కార్యక్రమంలో హిందూ కాలేజ్ హై స్కూల్ పాలక మండలి అధ్యక్షులు కేతురాజు నరసింహారావు, శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ పన్నెల శ్యాంసుందరమూర్తి, సంస్కృతాంధ్ర పండితులు బ్రహ్మశ్రీ చింతపల్లి శివరామకృష్ణమూర్తి, హిందూ కళాశాల పాలక మండలి ప్రధాన కార్యదర్శి జీవైఎన్ బాబు తదితరులు పాల్గొన్నారు. పచ్చని పొలాన్ని తీసుకొని రాజధాని నిర్మాణం జరపాల్సిన అవసరం లేదని భూ నివాసితుల పోరాట సంఘీభావ కమిటీ తెలిపింది. బ్రాడీపేట యూటీఎఫ్ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పాలకులకు భూదాహం పట్టుకుందని, క్రమక్రమంగా అభివృద్ధి జరపకుండా బలవంతంగా భూములు లాక్కునే పనిలో ఉన్నారని భూ నిర్వాసితుల పోరాట సంఘీభావ కమిటీ నేత వై వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఏ రాజధాని నిర్మాణానికి ఇన్ని వేల ఎకరాలు తీసుకోలేదని తెలిపారు. యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన సర్కార్ తీరుపై మండిపడ్డారు. రాజధాని నిర్మాణం నయా రాయపూర్ నిర్మాణం జరిగింది 1000 ఎకరాల్లో. ఇంకా చాలా ప్రాంతాల్లో రాజధానుల నిర్మాణాలు జరిగినాయి, కానీ ఎక్కడా కూడా ప్రత్యేకమైనటువంటి నగరాల నిర్మాణాలు జరిగిన పరిస్థితి లేదు. ఉన్న వాటిని డెవలప్ చేసుకున్నారు. రోహిత్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ లాడ్జి సెంటర్ వద్ద రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. శనివారం దీక్షలకు వైఎస్ఆర్సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. వైసీపీ నేతలు సాయిబాబు, దేవరాజ్, కిషోర్, శామ్ ముఖర్జీ తమ మద్దతును ప్రకటించారు. రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ పశ్చిమ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం ఈరోజు బ్రాడీపేట మహిమా గార్డెన్స్ లో జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షాలెం రాజు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఏప్రిల్లో జరిగే మాదిగ విశ్వరూప మహాసభను జిల్లాలోని మాదిగలంతా జయప్రదం చేయాలన్నారు. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో సీఎం ప్రమాణ స్వీకారం చేసిన ప్రాంతంలో ఈ సభ నిర్వహిస్తున్నామని షాలెం రాజు వెల్లడించారు. మాదిగలు, మాదిగ ఉపకులాలు ఆశించిన వర్గీకరణను ఖచ్చితంగా సాధించే వరకు చంద్రబాబుపై యుద్ధం చేస్తూనే ఉంటామని తెలియజేసుకుంటూ, మాదిగ ఎస్సీలకు సంబంధించిన రామచంద్రరావు కమిషన్,
ఉషా మెహ్రా కమిషన్ ఏదైతే స్పష్టంగా మాదిగలు అన్యాయమయ్యారు ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల ఖచ్చితంగా వాళ్లకు రిజర్వేషన్ను కల్పించాలని చెప్పేసి చెప్పడం జరిగిందో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ఆర్థిక టెండర్లు ఖరారు. 3 ప్యాకేజీల్లో టెండర్లను తెరిచిన సిఆర్డీఏ అధికారులు. యనమదల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు. జిందాల్ సంస్థతో ఒప్పందం. 8 నెలల్లో పూర్తి చేస్తామన్న కమిషనర్ నాగలక్ష్మి. జీజీహెచ్లో మళ్లీ కలకలం. మగబిడ్డ పుడితే ఆడబిడ్డను ఇచ్చారంటూ బంధువుల ఆందోళన. విచారణ చేపట్టి ఆయాను సస్పెండ్ చేసిన సూపరింటెండెంట్. ముద్రగడకు మద్దతుగా నగరంలో దీక్షలు. అడ్డుకున్న పోలీసులు, ఆందోళన కొనసాగిస్తామన్న నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.